హలో, నా ఎవరునా? ఎవరా నువ్వు? ఏం బా ఏమే ప్రసాద్ అనుకుంటే నేను అనుకుంటే నైనా నువ్వు కొత్త నంబర్లు వచ్చారు అనుకుంటే స్వామి. ఏం బా ఏం నువ్వు అవునా ఏమన్నా అయ్యి ప్రసాద్ నాకు వస్తాక మంచి కూతురుగా ఈడ బాత్రూమ్ కూర్చుంటున్నట్లే కానీ సౌండ్లు ఇంటివా ఏంది నువ్వు కొంప తీసే ఈ లోపలడా లోపలడా ఎంజాయ్ చేసినావా లేదా ప్రసాద్ నిజం చెప్పు. ఏందండి నన్ను కూడా ఎంజాయ్ చేస్తాను. నువ్వు ఏమన్నా చిల్లర బజారడా? ఇవన్నీ రోజు రోజుకి నీకు బుద్ధి లేవు నీకే. సరే కానీ ప్రసాద్ పీ తింటారా గడ్డి తింటారా అసలు ఓటే విను, సముద్రంలోకి చేపలు పట్టే పోతున్నా వస్తావా? చేపలు పట్టే పోతే నేనేంటి కావాలి ఎవరు అసలు నాకు అర్థం కాలేదు. నువ్వు ఇను ఒకసారి చేపలు పట్టే పోతున్నాం అనేది ఓలలే నిన్ను వేసి నీకు సాగర్ కన్య లైఫ్ ఆనందపడేకే. వానమ్మ జీవితం నీకు మాటలు దుబారా ఎక్కువైపోతున్నాయి ఈ మధ్యన. అసలు నిన్ను ఏమనలేదని నిన్ను చిల్లరకి చిల్లరోడా అవుతారని. ఒక్క నిమిషం విను ప్రసాద్, నువ్వు సముద్రంలో పోయి రాగానే నీకు 20,000 లెక్కిస్తాము. ఏంటికి ఇస్తావు నువ్వు నాకు 20,000? నీకే ఎందుకంటే దీన్ని సాగర్ కన్య లెక్క వాడుకుంటారంట ఈడ. లోపల మధ్య ఏమనుకుంటాను నా గురించి? ఏమనుకుంటున్నా నేను తేడాగా చేస్తానవా అమ్మాయిలాగా చేస్తాను? నాకు ఎంత అనిపిందిరా నువ్వు? పెద్ద వాళ్ళు వస్తున్నారు పోయా, వాళ్ళ ముందర డాన్సులు గీన్సులు ఇవన్నీ ఉండవా ఏంది? మళ్ళీ వాళ్ళు వేస్తే వేరే పిలుచుకో, వేరే అమ్మాయిని పిలుచుకో. వాళ్ళ టైంలో ఉండవు వాళ్ళని పిలుచుకో. నువ్వు అసలు నీకు ఏం సంబంధం? నీకు నాతో బజార్లో పెద్దోళ్ళు వస్తున్నారు, చిన్నోళ్ళు వస్తున్నారు, నాకు అవసరమా? ఓడాలేంటావు నీ మాటలన్నీ రోజుకి తత్తాయి తెచ్చుకుంటావు నువ్వు. సముద్రం మధ్యలో నువ్వు చెడ్డి వేసుకొని డాన్స్ చేస్తుంటే ఎట్టుంటుంది ఊహించుకో. సరే అది అట్లా వాళ్ళంతా వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో చేయించుకోపా. వాళ్ళకంటే నువ్వు చాలా ఎక్కువ, నీకు నువ్వు తక్కువ అనుకోద్దు ఎప్పటికే. ఏం తక్కువ అనుకుంటున్నా? లోడాలు తక్కువ నువ్వేంది నువ్వు? నీకేం తక్కువ ప్రసాద్? ఏమే మేము లేమయ్యింది? నువ్వు ఉండవనే సరే. నువ్వు మంచి డ్రెస్సులు వేసుకోరే డాన్సులు చేసుకుంటా వాళ్ళ తాత అంటే వాళ్ళ మీద పోయి కూర్చోవడము, ఏమి వాళ్ళని ముద్దులు పెట్టడమా? బజారుడా నన్ను ఏమనుకుంటున్నావు? ఏమన్నా వాళ్ళు ఉంటారే ఫారెన్స్, వాళ్ళ మాదిరి చేస్తాను నువ్వు. నువ్వు కూడా ఫారెన్ ఫిగరే కదా. లోపలడా నాకు వస్తా ఇంకా కన్న బూతులు. ఇంకా నీ మోహన్ మళ్ళా మార్చేస్తావు నువ్వు. కనుక్కోలేరు వాళ్ళు. నువ్వు తేడా లెక్కే నటించే అవసరం ఏముందిలే, నిజమే కాబట్టి. ఏమే లోపల ఏమైనా అవలే ఉంది? ఏమన్నా నీకేమన్నా నేను కారణాలు ఏమని చేస్తాను నువ్వు? అసలు ఎవరే నువ్వు? నీకేమనలేదని నీకే? సముద్ర సాంస్ ఎవరో తెల్ల నీకు? లోపల నాకు నోరు ఇలా నేను ఆఫీస్లో ఉన్నాను పక్కన లోపల. ఎండ్రకాయ ఒకటి అతికిస్తాము. ఇలా ఎక్కువ మాట్లాడితే వినపడుతుంది సౌండ్. లోపర్ వినపడితే ఏమే వాళ్ళని పిలుచుకొని రా, ఏం వాళ్ళు రారా? ఏమే నువ్వు చిల్లర అవుతారని చేయదుడా? నువ్వు బాగుండదు మర్రా జడిపోతా. నువ్వేమో మంచిగా ఒక్క నిమిషము, నువ్వేమో మంచిగా పెద్ద పెద్ద ఆఫీసర్లతో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. మేము మొత్తం సముద్రంలో పోకూడదు కదా. పోయి సావు చచ్చిపో. వాళ్ళు వేరేతో నువ్వు కూడా పనుకోపో పోయి. వాడు ఎవడు? ఏం నువ్వు మాట పడిపోయినవాడు ఏం చెప్తాడు ఆఫీసర్? ఏం ఆఫీసరా? ఏం చెప్తున్నాడు? లోపలడా ఏదో పని చేస్తా. పని అదే స్టార్ట్ చేసినారా మీరు? అప్పుడే పని స్టార్ట్ చేసినారా? సూపర్ అప్ప నువ్వు. బీసం చెప్పాలి. లోపర్
నేను ఏం దానికి వచ్చినా నేను ఆడున్నాను ఏంది నువ్వు ఎంతమంది ఆఫీసర్స్ తో చేస్తున్నారు డాన్స్? ఏ లోపలడా ఏ బేవర్తోడా ఏ నాకింగ మంచి బూతులు వస్తున్నాయి. నేను ఆడో ఉంటే నువ్వు ఏం చేస్తాను ఏం గురించి ఆలోచన అసలు నా గురించి ఏమనుకుంటా నువ్వు చిరుడా ఎంత తేడాగాడు అనుకుంటున్నా ప్రసాద్. ఏ నాకొస్తా ఇంకా బోసిడికే అవలా ఏమన్నా ఏమన్నా కాదా ఏంది ముట్టాలు మాట మాడద్దు నా దగ్గర. సరే కదా సరే సరే నువ్వు ఎవరు ఆఫీసర్లతో ఉన్నా అంటున్నావు అర్థమవుతుంది నాకు. ఏ బజార్ కొట్టుకొని సముద్రం లేకపోదాము. ఏ లోపల నీ బజార్ ఆటలన్నీ మీ వాళ్ళతో చెల్తాయి నా దగ్గర చెల్లవు. చేపలను అక్కడే పట్టడము అక్కడే కాల్చడము అక్కడే తినడము అక్కడే ఏరుకోవడము అట్లా ఆడ పూసుకోవడము ఆడ కొట్టించుకోవడము అన్ని చేసుకోనివే. సరే కానీ ఇంకోటి మనకి పెద్ద బాత్రూమ్ కూడా ఉంది షిప్ లో. బాత్రూమ్ లో పోయి ఏమైనా పోయి ఏం చేస్తావు? ఎవరు నిన్ను తీసుకెళ్తారు వాళ్ళు డాన్స్ చేసేటప్పుడు మధ్య మధ్యలో చేయి పట్టుకొని లాక్కొని పోతుంటారు 30 మంది రోజుకి. ఏ లోపలడా ఏది నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక్కడ చూస్తే మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది. ఏంది బ్లోయింగ్ ప్రసాద్? ఏ బజార్ మమ్మడా నువ్వు ఎవరిని చూసి ఎవరిని అంటున్నావు? అసలు ఏమైనా ఫోన్ ఏమైనా రాంగనమో ఏమైనా పోయినేమో చూసుకో. తెల్దా ఏంది ప్రసాద్ నువ్వు ఎవరికో చెప్పేది నాకు చెప్పేస్తున్నావు అన్నీ. సరే 30 మంది వద్దులే కానీ 20 మంది పిలిచబోతారు ఓకేనా? నా లవడాలో పిలుచుకోమని నీకు అసలు ఎవరప్పా నువ్వు స్వామి? షిప్ డ్రైవర్ కూడా మనోడే పోయా. ఎవరు చూడు నంబర్ రాంగ్ నంబర్ అప్పా. మా ప్రసాద్ అని నాకు తెలుసులే గానీ షిప్ డ్రైవర్ కూడా మనోడే. నేను అయిపోయి రాంబర్స్ కాదు బాబు. బాబు ఎవరు బాబు నువ్వు? హలో ఎవరు? నటిద్దు ప్రసాద్. బాబు మేము వర్క్ లో ఉన్నాం చాలా బిజీగా ఉన్నాము. ఐ విల్ దిస్ కాలింగ్ యూ స్వామి కేమి. ఏమి ఎవరు ప్రసాద్? అందుకే నేను నిన్ను ఇంగ్లీష్ ప్రసాద్ అనేది నువ్వు ఎట్టంటే అసలు ఎవరినైనా డీల్ చేస్తావు. ఎవరు ఆఫీసర్స్ ఇంగ్లీష్ వాళ్ళని పట్టినావా ఏంది? Prasad, where I'll go Prasad? No Prasad, I want to liquor matters. You want liquor? Matters. You want water? Hey, DK boss, who say, who is why guy? I know you get the Prasad. Hey man, who are you? Tell me sir, you know, that is my mobile. అది అర్థమైంది నాకు అర్థమైంది. ఎందుకు 3 మందిని ఎందుకు కొట్టేసారి ఒప్పుకున్నావా? లోఫర్ గాయ్ మై డ్రైవర్ గాయ్. ఏ లోఫర్ డైపర్ ఇచ్చినారు నీకు 3 కలిసి? హే నో మై ఏ సైడ్ అన్ని 3 అబ్బాయిలతోనేనా? ఏంది ప్రసాద్ నువ్వు? ఏ నథింగ్ యు ఆర్ డూయింగ్. యు ఆర్ ఇస్ లోఫర్ సీపర్ చిల్లర్ బోకర్. ఏంది ప్రసాద్ నువ్వు 3 అంటే ఏంది నువ్వు వారిపిస్తున్నావు కదా పోయా? ఇప్పమంటున్నావా నువ్వు వాళ్ళే? యారు 6 మంది నీకే సరిపోలేదు ఇప్పుడు నాకు 3. ముడ్డి మాకెందుకు ఓడి చెప్తా ఈను సొల్లు మాట్లాడద్దు. ప్రసాద్ కి ఫుల్ గా దాపిచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఎవరు? ఒక్క నిమిషము ఈ నంబర్ పోలీసు వాళ్ళకి పంపిస్తున్నాను. వీళ్ళు ఏడ బుక్ చేసుకుని ఏం చేస్తున్నారు మొత్తం అన్ని రాష్ట్రాలని దింపినట్టున్నాడు ప్రసాద్. నేను నిన్ను కాపాడతాను ఉండు. ఒక హెల్ప్ లైన్ నంబర్ ఉంది నేను పంపిస్తాను. వస్తారు నువ్వు టెన్షన్ పడద్దు ఓపిక పట్టుకో. ఇప్పుడు పంపిస్తాను. యారప్ప నేను తెలుస్తుంది ఇప్పుడు నువ్వు మాట్లాడిందంతా సార్ వాళ్ళు పంపిస్తాను. నువ్వు ఏమేమన్నావు బొక్క గిక్క అని చాలా తప్పుగా మాట్లాడినావు. యారప్ప నేను ఏం ಕೆಲಸ ಮಾಡಿದೆ ನೀವು? అది ಕೆಲ್ಸ వాడు పెద్ద బోకు ఏమే వాడు ఫ్రెండ్ నువ్వు? యారప్ప నువ్వు నేను ఏం కాయలు పెడతారు నువ్వు కాయలు ఫ్రెండ్ నువ్వు? ఏంది నువ్వు ప్రసాద్ తెలిసింది ఇప్పుడే నాకు. ಏನಪ್ಪ ಏನ್ ಮಾಡ್ತಾ ಅಸಲ್ ನಿನ್ ಕೆಲಸ ಇಲ್ವಾ ಏನಿಲ್ವಾ ಅದಕ್ಕೆ? ಯಾರಪ್ಪ ನನ್ನ ಫೋನ್ ಮಾಡಿ ನನ್ನ ಸತ್ತ ಇದ್ರೆ ನೀವು
ఓ ఏదో ఇద్దరు తెలుసా ఇద్దరు మాకు? అనద్దు పెద్ద అంకుల్ ప్రసాద్ ఒకరితో ఉండు నేను పంపిస్తున్నా ఇప్పుడు మనుషుల్ని ಏ ಯಾರಪ್ಪ ನೀವು ನೀನು ಏನು ಮಾತಾಡ್ತೀಯ ನಾನೇನು ಕೇಳಿ ನಾನು ಯಾರು ನಿನ್ಗೆ ಗೊತ್ತಾ ಕರ್ನಾಟಕದಲ್ಲೇ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಹೀರೋ ಏನಪ್ಪ ನೀವು ಏನು ಮಾತಾಡ್ತೀರಿ నన్ను గొప్ప ఏం మాట్లాడితేనే నువ్వు నన్ను ಬೋಕನ್ನది మాత్రం ఊరంతా ఎరుకుత్రే ఈ తెలియదు ఏంది నిన్ను వచ్చే గుంపంದು ನೀನು ಬೂಡ್ಸುತ್ತದೆ ಎಲ್ಲರೂ ಪ್ರಸಾದ್ ಅಂದು పెద్ద ಬೋಕಂದು ಎನ್ನ ಬುಕ್ಕಿಂಗ್ ಕರ್ತೇನೆ ನೈಟ್ ಏಮೆ ರಾತ್ರಿ 5 ಲಾಡ್ಜಲ್ಲಿ ರೌಂಡ್ಲು ಕೊಟ್ಟು ನಿನಗೆ ಕನ್ನಡ ಸ್ವಲ್ಪ ಏನು ಮಾತಾಡಿದ್ರು ನೀನು ಕನ್ನಡಕ್ಕೆ ಮರ್ಯಾದೆ ಹೋಗಿದಪ್ಪ ನಿನ್ನ ವಲ್ಲ ಏನಪ್ಪ ನೀನು మర్యాద పోగదు ప్రసాద్ నువ్వు రాత్రి లాడ్జಲ್ಲಿ తిరిగినప్పుడు పోదురు ಇದ್ರಾ ಸರ್ ನೀನು ಯಾರಪ್ಪ ನೀನು ನನಗೆ ಸತಾಯಿದ್ದು ಬೇಡ ನೀನು ನನ್ನ ಕೆಲಸ ಮಾಡಿದ್ವಿ ಶೂಟಿಂಗ್ ಮಾಡಿದ್ವಿ ನೀನು ಯಾರು ಶೂಟಿಂಗ್ ಬ್ಲೂ ಫಿಲ್ಮ್ ಶೂಟಿಂಗ್ ಮಾಡಿದ್ದೇನು ತುಂಬ ಎಲ್ಲರೂ ಕನ್ನಡ ಕೇಳಲ್ಕಿದ್ರಿ ಮರ್ಯಾದೆ ಇಲ್ಲ ಹೋಗಿದ್ರಿ ಪ್ರಸಾದ್ ಯಾರಪ್ಪ ನೀನು ಸೊಗಲಿ ಮೆಂಟಲ್ ನಿನ್ಗೆ ಏಮన్నా ಯಾರ ರಾತ್ರಂದು ಚೆಡ್ಡಿಗೆ ಮಾರ್ತು ಲಾಡ್ಜ್ ಬೈಪಾಸ್ ಬಂದು ತಿರುತು ಏನು ಪ್ರಸಾದ್ ಎಲ್ಲಾರು ಕೊಡ್ತೀರಿ ಲಾರಿ ಲಾಪತ್ರಿ ಯೋ ನೀನು ಹೋಗಪ್ಪ ನೀನು ಏನು ಮಾತಾಡಿದ್ರೆ ನನಗೆ ಅರ್ಥ ನೀನೇನು ಮಾತಾಡ್ತೀಯ ಯೋ ನನಗೆ ಅರ್ಥ ಆಗಿಲ್ಲಪ್ಪ ಏನು ಪ್ರಸಾದ್ ಮಾತ್ರ ಕೊಡ್ತೀರಿ ರಾತ್ರಿ ಬುಕ್ ಮಾಡ್ತೀರಿ 10 ಮಂದಿ ರೂಮ್ ಅಂದು ಎಂದರಿದ್ರಿ ಯೋ ಏನು ನ್ಯಾಯ ಮಾತಾಡ್ರಿ ನೀವು ಯೋ ಪ್ರಸಾದ್ ಯೋ లోపల మమ్మోడా నేను ఎవరో ఇప్పుడు ఇందాక మాట్లాడేది వేరే వాళ్ళు మాట్లాడింది యో ప్రసాద్ ఇంతకుముందు నేను కాదు మాట్లాడినది వేరే అయినా తెలుసా నీకు అదే లోపల మాట ఏం మాట్లాడినా అయిపోతావు నువ్వేం మాట్లాడుతువే నువ్వేం మాట్లాడినావు లోపల మమ్మడా ఏమేం చెప్తున్నావు నువ్వేం అతనికి ఏమని చెప్తివే నీ గురించి నువ్వు కదా మాట్లాడింది ప్రసాద్ నేను కాదు మాట్లాడేది లోపలడా మళ్ళీ వాడేంది నేను చాలా నీచంగా చెప్తున్నాడు రాత్రి 10 లాడ్జీలు తిరుగుతాడు ఒకటే చెడ్డి మీద బైపాస్ లో తిరుగుతాడు ఏం నిన్ను చెప్తున్నాడు లారీలు పోయే వాళ్ళ డ్రైవర్ని లాగి మరి ఇలా కంపల్లోకి ఇగ్గబోతున్నాడనే వాడేమో నీ గురించి ఎట్లా చెప్తున్నాడు ఎవరు లోపరోడు చిల్లరోడు వాడు చాలా అమ్మాయిలు డీలింగ్ ఎట్లా చెప్తాడు ప్రసాద్ విను చిల్లర మగవాడు అందట సరే కానీ మనం మాట్లాడేదంతా ఆల్రెడీ ఎవరో రికార్డ్ చేస్తున్నారు కాన్ఫరెన్స్ కాల్లో అవునా తెలుదా నీకు ఎవరు నాకు కూడా తెలుదు ఈడెందో పడిందవయ్యా ఏం పడింది కింద గుద్ది పడింది కాదు ఒకటి ఏందో బొమ్మ జీప్ బొమ్మ పడింది జీప్ బొమ్మ లైట్లు పడినాయి పైన ఎవరు రికార్డ్ అవుతున్నట్టుంది మన కాన్ఫరెన్స్ కాల్ ఎవరు చేయమంటారు నువ్వు ఎవరు ఏదో కాల్ వస్తే ఎత్తినాను నీతో అట్లా మాట్లాడుతున్నాను వాడేవాడు గబ్బు పట్టించే మధ్యలో దూరే ఎవరు వాడు చెప్తా కొట్టుకుంటా నువ్వు ఏమోలే వీళ్ళు ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్లో ఎవరు మాట్లాడినారు అనేది వాళ్ళు కనుక్కుంటారు ఎప్పుడు ఇది రామని పెడతావు నాకు సరే సరే నువ్వు కాదు కదా ఫోన్ పెట్టి లోపల అసలు ఫోన్ పెట్టి ప్రసాద్ ఏమే నువ్వు కాదు కదా మాట్లాడిందే నేను కాదు ఎవరు కాదు నువ్వు అసలు 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 ఏం పెట్టి తెచ్చుకున్నారు ఈ లోపల కాన్ఫరెన్స్ కాల్ అట్లే ఉన్నారులే కానీ ఉండవు నిమిషం లైన్ లో సార్ ఎవరు బాపక్కున్న వాళ్ళకి చెప్తున్నాను ఇతనికి నాకు సంబంధం లేదు సార్ నాకు కూడా సంబంధం లేదు సార్ నాకు కూడా ఏం సంబంధం లేదు నువ్వు దండలయ్యానైనా నాకేమి ఈ లోపలికి నాకేం సంబంధం లేదు సరే ఎన్నో లోపల పని చేస్తున్నాడు అని చేస్తాడు సార్ అని నాకేం తెలుసు సార్ నేను అమ్మాయికుని నాకు ఎటువంటి సంబంధం లేదు సార్ నేను ఒక ముసలోనే ఈడే మొత్తం ఏందో నడుపుతున్నాడు ఇంత ముందు వాళ్ళు కూడా ఏందో లాడ్జ్ గిడ్జ్ అని మాట్లాడరే ఆడలేదు సార్ నేను ఒక పచ్చి కందమని సార్ ఇంకా 2వ తరగతి చదువుతున్నాను సార్ నాకు అసలు ఏం తెలుసు సార్ అంతా ఈ లోపల అంతా అమ్మాయిలు డీలింగ్ ఎక్కువ సార్ గంజాయిలు అమ్మాయి చూసారా సార్ ఎవరు ఎత్తని పదాలు వీడెత్తుతున్నాడంటే వీనికన్నీ తెలుసు సార్ ఒక్కసారి గమనించండి సార్ నాకు భయం అవుతుంది సార్ నేను అసలు ఆ విషయాలు తెలియదు సార్ నాకు అసలు నేను ఉంటాను తోటకు పోయేది ఉంది ఎందుకంటే మేము పనులు చేసుకుంటే కానీ బతకలేమో లోపల అసలు నువ్వు అసలు ఫోన్ మాట్లాడద్దు నువ్వు అసలు ఫోన్ పెట్టి లోపల సార్ ఉంటాను సార్ దండాలయ్యా దొంగ నువ్వు కూర్చొని పెట్టేయి సార్తో నువ్వు మాట్లాడతావా లోపల పెట్టేయి ఫోన్ పెట్టేయి